గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు iDream మీడియా. సో వెల్కమ్ టు జిఎస్టీ ఎపిసోడ్ నెంబర్ 3 ఇన్ iDream మీడియా. సో ప్రీవియస్ ఎపిసోడ్లో అయితే జిఎస్టీకి సంబంధించి కాస్త ఇన్ఫర్మేషన్తో పాటుగా అగ్రికల్చర్ సెక్టర్, అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ ఎడ్యుకేషన్ సెక్టర్లో కొన్ని గూడ్స్కి సంబంధించి జిఎస్టీ ఏ విధంగా ఉంది ఇవన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగింది. మనతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అనిల్ కుమార్ బసు గారు ఉన్నారు. ఇక ఈ ఎపిసోడ్లో ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్కి సంబంధించి లగ్జరీ గూడ్స్గా భావించే కార్స్ గురించి, అలాగే దాంతోపాటుగా డైరీ అండ్ మరికొన్ని విషయాలు ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. హాయ్ సార్. నమస్తే. సో ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ లైఫ్లో బైక్ ఉండాలి ఒకప్పుడు అనుకునేవాళ్ళు. ఇప్పుడు కార్ అంత కామన్ అయిపోయింది అనమాట ఆఫ్టర్ కోవిడ్. మోస్ట్ ఆఫ్ ది ఫ్యామిలీస్కి కార్ చాలా చాలా నెసరీ అయిపోయింది అనమాట. అలాంటి కార్స్ విషయాల్లో, బైక్స్ విషయాల్లో ఎలా ఉంది, అండ్ డైరీ దానికి సంబంధించి ఎలా ఉంది, అండ్ కొన్ని లగ్జరీ ఐటమ్స్గా భావిస్తూ సెంట్రల్ గవర్నమెంట్ కొన్నిటిని హై ట్యాక్స్ పేయింగ్లో పెట్టింది. అవి ఏంటి? ఫస్ట్ థింగ్ మీరు అన్నట్టు ఆటోమొబైల్స్ ఏవైనా సరే, కార్ కానీ బైక్ కానీ, ఇందులో ఏంటంటే ఇంతకుముందు అన్నీ కూడా 28% ట్యాక్స్ దగ్గర ఉండేవి, 28% జిఎస్టీ దగ్గర ఉండేవి. ఒక 2 years నుంచి తగ్గించాలని ప్రభుత్వానికి వెళ్తూ ఉన్నాయి, అడుగుతూ ఉన్నారు. సో అది ఇందులో ఈ టైం రేషనలైజేషన్లో మాత్రం అది కూడా జరిగింది. ఇక్కడ ఏంటంటే 2 రకాలు. ఒకటి ఏవైతే 250 సరే బైక్స్ అయితేనేమో 350cc కన్నా తక్కువ ఉన్న బైక్స్ అన్నిటికి కూడా ఫ్లాట్గా 18%, 28 నుంచి 18, 10% స్ట్రైట్ అవే జిఎస్టీ తగ్గిపోయింది. సేమ్ వే కార్లలో కూడా ఏంటంటే పెట్రోల్ కార్లు అయితే 1200cc వరకు, 1200cc వరకు, అండ్ 4 meters బిలో, అంటే చిన్న కార్లకి, బేసికల్లీ పెద్ద కార్లకు కాదు, చిన్న కార్లకు మాత్రం 28 నుంచి 18, అంటే పక్కా 10% జిఎస్టీ తగ్గింది. తప్పకుండా దాని ఎండ్ ప్రైస్ పక్కా కన్జ్యూమర్స్ కూడా ఎవరైతే కొనాలనుకుంటున్నారో దసరాకి, దీపావళికి చాలామంది కొంటూ ఉంటారు, అది పక్కా ఉంటుంది. డీజిల్ కార్లు అయితే 1500cc వరకు, ఆల్సో 4 meter కన్నా చిన్న వాటికి. ఇది చిన్న కార్ల పరిస్థితి. పెద్ద కార్ల పరిస్థితి ఏంటి అంటే, ఇది 4 meters కన్నా అబోవ్ ఉన్నా సరే, 1200cc కన్నా, పెట్రోల్ కార్ అయితే 1500cc కన్నా ఎక్కువ ఇంజన్ కెపాసిటీ ఉన్న డీజిల్ కార్లు అనుకోండి, వాటికి ఏం చేశారంటే ఇంతకుముందు అవి కూడా 28 స్లాబ్ ఉండింది. కాకపోతే 28తో పాటు అడిషనల్గా 22% సెస్ ఉండేది. ఓకే, అంటే ఎఫెక్టివ్లీ 50% వాటి మీద ట్యాక్స్ పడేది. లగ్జరీ కార్స్, లగ్జరీ అనే కాదు, ఈ కొన్ని ఇంకా లగ్జరీ అయితే ఇంకా ఎక్కువ ఉండేవి. మోర్ దెన్ 1000cc అని చెప్పొచ్చు, మోర్ దాన్ 1200cc పెట్రోల్ కార్ అయితే. ఓకే, కానీ ఇప్పుడు ఏం చేశారంటే దాన్ని కూడా ఆ సెస్ తీసేశారు. సెస్ తీసేసి స్ట్రైట్ అవే 28 నుంచి 40% తీసుకెళ్లారు. అంటే ఒకప్పుడు 50% వరకు పే చేసేవాళ్ళం, ఇప్పుడు జస్ట్ 40%. ఇప్పుడు 40%. సో ఈవెన్ పెద్ద కార్లకు కూడా తగ్గినట్టే, ఒక 8 to 10% పక్కా తగ్గినట్టే. దానివల్ల ఏంటంటే అక్కడ కూడా కొంచెం బెనిఫిట్ వస్తుంది. సో ఆన్ ద హోల్ కార్లు ఎవరైతే ఇంతకుముందు కొనే వాళ్ళకి మాత్రం ఒక 40,000 నుంచి, మినిమం 40,000 నుంచి 1,00,000 వరకు బెనిఫిట్ పక్కా వస్తుంది ఈసారి, ఇప్పుడు ఈ సీజన్లో కొనుక్కుంటే. సో ఆ అడ్వాంటేజ్ మాత్రం ఇప్పుడు 22 తర్వాత ఎవరు కార్లు కొన్నా కానీ ఈ కొత్త జిఎస్టీ అప్లై అవుతుంది. సో ఈ నెక్స్ట్ 2 weeks మాత్రం కొంచెం ఎవరు కొనకపోవచ్చు, అర్జెంటుగా ఉంటే తప్ప ఆగుతారు. సో అదొకటి కొంచెం కొంతమంది పెరిగాయని మాత్రం అనుకుంటున్నారు. ఈ సెస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రం డెఫినెట్లీ క్రూషియల్. చాలా మందికి తెలియదు. సెస్ ఒకటి ఉంది, ఆ సెస్ ఇప్పుడు తీసేశారు ఫ్లాట్గా. ప్రభుత్వానికి కూడా ఏమవుతుందంటే ఈ సెస్ అనేది యూజువల్లీ సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్తుంది. ఓకే, ఇప్పుడు 40 ఫ్లాట్గా చేయడం రాష్ట్ర ప్రభుత్వాలకు యాక్చువల్లీ అడిషనల్ రెవెన్యూస్ బెస్ట్. ఎందుకంటే సగం రాష్ట్ర ప్రభుత్వాలకు వెళ్తుంది, సగం సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్తుంది, 60-40. సో అప్పుడు రాష్ట్రాలకి కొన్ని చోట్ల ఎక్కడైతే నష్టం జరిగిందో, అంటే నష్టం అనుకుంటున్నారు, పర్సీవ్డ్ నష్టం అయితే అవుతుందో కొన్ని ఇట్లాంటి రూపంలో కవర్ అవుతుంది. సో సెంట్రల్ గవర్నమెంట్ మాత్రం కొంచెం అడిషనల్గా అవుతుంది, వాళ్ళు వేరే దగ్గర ఖర్చులు తగ్గించుకొని చేస్తామని చెప్తా ఉన్నారు. సో ఇది ఆటోమొబైల్ సెక్టర్లో అయితే. సో అక్కడ నుంచి నెక్స్ట్ చూసుకుంటే కన్స్ట్రక్షన్ సెగ్మెంట్ వెరీ ఇంపార్టెంట్. అక్కడ మేజర్ 2 ఇన్పుట్స్ మేజర్. ఒకటి సిమెంట్ ఇప్పుడు 28% దగ్గర ఉంది, 28 నుంచి 18 తీసుకొచ్చారు. అది అంటే కన్స్ట్రక్షన్ కాస్ట్ చాలా తగ్గిపోతుంది. ఎందుకంటే ఇది కన్స్ట్రక్షన్, అగ్రికల్చర్ తర్వాత అంత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే సెక్టర్ అనేది కన్స్ట్రక్షన్ సెక్టర్. అంతమందికి ఈవెన్ చదువు తక్కువ ఉన్నా సరే ఉద్యోగాలు వచ్చే సెక్టర్ కన్స్ట్రక్షన్ అనమాట. అక్కడ ఈ జిఎస్టీ తగ్గడం అనేది
దీని మీద తగ్గించారు, స్టీల్ మీద కూడా తగ్గించారు, మళ్ళీ చాలా రకాల కన్స్ట్రక్షన్ బ్రిక్స్ మీద కానివ్వండి, ఇవన్నింటి మీద కూడా తగ్గించారు. సో దీనివల్ల ఏమవుతుందంటే కన్స్ట్రక్షన్లో ఇంతకుముందు ఎవరైతే అన్వయబుల్ ప్రాజెక్టులు ఉన్నాయో, ఇంతకుముందు కడితే చాలా రేట్ ఎక్కువ ఉంది అనుకుని భయపడేవాళ్ళు, ఆన్ ద హోల్ 5-8% కన్స్ట్రక్షన్ కాస్ట్ తగ్గిపోయే అవకాశం ఉంది ఈ వీళ్ళు తగ్గించిన జిఎస్టీ వల్ల. సో కొన్ని అన్వయబుల్ ప్రాజెక్ట్స్ కూడా వయబుల్ అయ్యి కొత్తగా కన్స్ట్రక్షన్ యాక్టివిటీ మొదలవ్వచ్చు, జాబులు మోర్ క్రియేట్ అవ్వచ్చు. సో ఇది 2 రకాల బెనిఫిట్ అనమాట కన్స్ట్రక్షన్లో. దెన్ కొన్ని మీరు ఇంకొక సెగ్మెంట్, కీ సెగ్మెంట్ అడిగారు. మనం రోజువారీ వాడే ఐటమ్స్ ఏంటంటే డైరీ ప్రోడక్ట్స్, ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్, మిల్క్ ఏదైతే ఉందో ఇంతకుముందు 5% ఉంది, దాన్ని 0% చేశారు. మనం యూహెచ్టీ మిల్క్ అంటాము, ఎక్కువ రోజులు బయట పెట్టినా సరే పాడవని మిల్క్, దాని మీద 0% చేశారు. సో అదొక మంచి పరిణామమే. అట్లాగే బ్రెడ్స్, ఇండియన్ బ్రెడ్స్ ఏవి అయినా సరే ఇంతకుముందు 5% ఉండింది, ప్యాకేజ్డ్ అయితే 12% ఉండింది. ఇది పరాటా లాంటివి చాలా ఈ కాలంలో అందరూ బిజీగా ఉన్నారు, అట్లాంటివి వాడుతూ ఉన్నారు. మామూలుగా మనం రోజు తినే బ్రెడ్ కూడా ఇంతకుముందు 5% ఉంది, అన్నిటినీ 0 తీసుకొచ్చేసారు. సో రోజువారీ ఇవైతే ప్రతి ఒక్కరికి లాభం స్ట్రేట్ అవే. మనం నెలకి 100, 200, 300 వాడినా సరే దానికి ఒక 10-15 రూపాయలు అయితే అందరికీ బెనిఫిట్ అయ్యే అంశమే. అట్లాగే నేను స్టేషనరీ ఆల్రెడీ చెప్పేశాను. అండ్ ఈవెన్ చీజ్, బటర్ వాటి మీద కూడా 5%కే తీసుకొచ్చారు. ఇంతకుముందు 12% ఉండింది, అవి కూడా ఇప్పుడు రోజువారీ ఐటమ్స్ అయిపోయాయి, అందరూ వాడుతూ ఉన్నారు. సో ఆన్ ద హోల్ డైరీ సెగ్మెంట్లో మాత్రం జిఎస్టీ తగ్గడం వల్ల కన్జంప్షన్ ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి. సో అక్కడ కూడా అది 3rd, 4th ఇంపార్టెంట్ అనుకోవచ్చు ఇండస్ట్రీ. ఇది అగ్రికల్చర్, రియల్ ఎస్టేట్, డైరీ కూడా చాలా మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది. దీని తర్వాత మీరు అన్నారు లాస్ట్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, సిన్ గూడ్స్. అంటే సిన్ అంటే పాపం, బట్ పాపం అని కాదు కానీ లగ్జరీ ఐటమ్స్ బేసికలీ. సిన్ ట్యాక్స్ అని చెప్పారు, 40% తీసుకెళ్లారు. అందులో లగ్జరీ కార్స్, పెద్ద కార్స్ అన్నీ ఎలాగా ఉన్నాయి. దాంతోపాటు ఒకటి అంటే రెస్పాన్సివ్ గవర్నమెంట్ అంటే ఏంటంటే ఏరేటెడ్ డ్రింక్స్ ఏవైనా సరే, కార్బోనేటెడ్ డ్రింక్స్ అంటాము, అవన్నింటిని తీసుకెళ్ళి 28 నుంచి 40కి పంపించేశారు. ఎగ్జాక్ట్ డైరెక్ట్గా. సో ఏంటంటే అవి ఆరోగ్యానికి మంచిది కాదని తెలుసు. ఎటువంటి ఆరోగ్యం కావాల్సిన విటమిన్స్ కానీ ఎటువంటివి ఏమీ ఇవ్వదు, అందులో న్యూట్రియంట్స్ లేనే లేవు ఎక్సెప్ట్ కార్బొనేషన్, షుగరు తప్ప. సో వాటిని తీసుకెళ్ళి 40లో చేయడం అనేది ఒకటి ఇంపార్టెన్స్ ఆఫ్ హెల్త్. వాటిని సిగరెట్లను కూడా అలాగే సెకండ్, వాటిని కూడా తీసుకెళ్ళి 40లో పడేశారు. ఆపరు అనుకుంటున్నాను. ఆపరు అంటే అట్లీస్ట్ కొద్ది మంది అన్నా సరే కాస్ట్ కాన్షియస్ అయిపోయి చెప్పలేం. అంటే ఈవెన్ మనము 100 నుంచి 80 దగ్గరకు వచ్చినా నయమే. ఆ 20 మందిని కాపాడుకున్న రేపు క్యాన్సర్లు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా కాపాడిన వాళ్ళమే అవుతాం. అట్లాగే లగ్జరీ కార్స్ అన్నిటికి కూడా, మోటార్ సైకిల్స్ ఏవైతే 350cc పైన ఉన్నాయో వాటికి కూడా 40% చేశారు. అట్లాగే కొన్ని క్యాజినో సర్వీసెస్, కొన్ని గేమింగ్ సర్వీసెస్, ఐపీఎల్ టికెట్ లాంటివి, మళ్ళీ గ్యాంబ్లింగ్ మోస్ట్లీ అది ఇంకొక మొన్న జరిగింది, అది ఒకటి మంచిది. గ్యాంబ్లింగ్ అనేది ఆన్లైన్ గ్యాంబ్లింగ్ అంతా తీసేశారు. సో వీటన్నిటిని కూడా తీసుకెళ్ళి 28 నుంచి 40% చేశారు. సో ఇవన్నీ అంటే నాట్ జస్ట్ ఓన్లీ కష్టాలు రోజు వాడే వాటికి తగ్గించడమే కాదు, ఏవైతే మంచిది కాదో మనకి వాటిని కొంచెం దూరం చేయాలని ట్యాక్స్ కూడా పెంచడం వల్ల హోప్ఫుల్లీ కన్జంప్షన్ తగ్గొచ్చు. సో ఇవి చేయడం వల్ల మాత్రం ఒక్కటి తెలుస్తుంది ఏంటంటే వింటున్నారు. సో ఇది ఫైనల్ కాకపోవచ్చు, మళ్ళీ ఒక 1 to 2 yearsలో ఇందులో కొన్ని చేంజెస్ కానీ, ఎందుకంటే ఇది కంటిన్యూస్ ప్రాసెస్, ఎన్నో సంవత్సరాల నుంచి తగ్గొచ్చు, వినొచ్చు. అంటే ఇప్పుడు సేమ్ ఇప్పుడు కొన్ని కార్బొనేటెడ్ వాటిని 28 నుంచి 40 తీసుకుంటామని ఎవరికి తెలియదు. బట్ ప్రభుత్వం ఏంటి, డయాబెటీస్ క్యాపిటల్ అయిపోయింది ఇండియా. షుగర్, ఇవన్నీ ఏరేటెడ్ డ్రింక్స్ అన్ని ప్యూర్ షుగర్ వాడతారు. సో అలాంటప్పుడు వాటిని దూరం చేస్తే మంచిదని ఇంకా సిగరెట్స్ కానివ్వండి, ఇది ఒక గుడ్ థింగ్ అని చెప్పొచ్చు. అట్ ది సేమ్ టైం ఇది పర్మనెంటా అంటే అగైన్ యాజ్ యూ సెడ్ క్వశ్చనబుల్ అని చెప్పొచ్చు. ఒకటండి, ఏవి కూడా ఇందులో పర్మనెంట్ కాకపోవచ్చు, కొన్ని ఇంకా తగ్గించవచ్చు, ఏవైతే మనకు మంచిది కాదో వాటిని పెంచవచ్చు కూడా. సో అలాగే ఉండాలి. ఏంటంటే యాక్చువల్లీ మనం జిఎస్టీ కౌన్సిల్ అదే చేస్తుంది. మనం చూస్తే ఇప్పుడు ఒకేసారి ఇంత గంపగుత్తగా హోల్సేల్గా ఇన్ని చేంజెస్ జరిగాయి. బట్ ఎవ్రీ టైం జిఎస్టీ కౌన్సిల్ కలిసినప్పుడల్లా చిన్న చిన్న చేంజెస్, 1-2 చేంజెస్ జరుగుతూనే ఉన్నాయి. ఇండస్ట్రీ నుంచి రిప్రజెంటేషన్ అయి ఉండొచ్చు, ప్రజల నుంచి ఏమైనా రిప్రజెంటేషన్స్ వస్తే వింటుంది. బట్ ఇంతగా ఒకటేసారి చేయడాన్ని, అందుకే మనం జిఎస్టీ 2.2 అంటున్నాము, న్యూ జనరేషన్ ఆఫ్ జిఎస్టీ రిఫార్మ్స్. సో జిఎస్టీ ఈజ్ అ కంటిన్యూస్ ప్రాసెస్. ఎవరికైనా అన్హ్యాపీనెస్ ఉన్నా ఏమున్నా సరే ఐ థింక్
నెక్స్ట్ టైం ఇంకా కొన్ని మార్పులు జరగచ్చు, అది 1 year సో పట్టొచ్చు, 6 ఏదైనా months సరే పట్టొచ్చు. వేచి చూడాలని. వేచి చూడాలి. కానీ జరిగింది మాత్రం చాలా మంచిది. దీన్ని పక్కా అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఏ ప్రభుత్వం కూడా తన ట్యాక్స్ ఇన్కమ్‌ని పొడగొట్టుకోవాలని తగ్గించుకోవాలనుకో. చూడదు. ఎందుకంటే వాటికి ఒక బడ్జెట్ ఎస్టిమేట్స్ ఉంటాయి. ఆ ఎస్టిమేట్స్ మిస్ అయితే లోటు పెరుగుతుంది. అవును. లోటు అంటే పెరిగితే ప్రాబ్లమ్స్ వస్తాయి. మెయిన్ క్వశ్చన్ కూడా అదే, ఇప్పుడు ఇంతలా తగ్గించారో దీనివల్ల మరి నెగిటివ్ ఇంపాక్ట్ ఏం లేదా అని కొంతమంది అడుగుతా ఉన్నారు. కొంచెం వరకు ఉంటుంది. బట్ దాన్ని కూడా ఏంటంటే మీరు ప్రభుత్వం ఒక నంబర్ చెప్పడం మాత్రం 48,000 కోట్లు అంటున్నారు. బట్ 48,000 కోట్ల కన్నా కొంచెం ఎక్కువ ఎఫెక్ట్ ఉండొచ్చు. దాన్ని ఎక్కడి నుంచి రీడంప్ చేస్తా. ఒకటి ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర మాత్రం తన స్పెండింగ్ మీరు ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీదే 12 నుంచి 13 లక్షల కోట్ల సంవత్సరానికి రూపాయలు చేస్తూ ఉన్నారు. ఇంకా మిగిలిన స్కీమ్స్లో కూడా అవి అడ్జస్ట్ చేసుకోవడం పెద్ద ప్రాబ్లం లేదు. అండ్ ఫిజికల్ డెఫిసిట్ అంటాము, అవసరం ఉంటే 4% వరకు ఈ సంవత్సరం ముందే చెప్పారు వెసులుబాటు ఉంది. 4%కి 4.4 లాస్ట్ టైం ఉండింది, 4 దగ్గరికి తీసుకొస్తామని చెప్పారు. సో 4.4 దగ్గర ఉన్నా కానీ ప్రజలకు అంటే దీనివల్ల మంచి జరిగింది అనుకోండి, బెస్టే. కాకపోతే ఇంకోటి మనం మర్చిపోకూడదు ఏంటంటే ఇది తగ్గడం వల్ల కన్జంప్షన్ పెరుగుతుంది. కన్జంప్షన్ పెరగడం వల్ల కొంచెం అనుకున్నంత కన్నా కొంచెం తక్కువ నష్టం ఉంటుంది. అండ్ జీడిపి 1 to 2%, 1 to 1.2% నెక్స్ట్ 3-4 క్వార్టర్లో పెరిగే అవకాశాలు ఉన్నాయి దీనివల్ల. డెఫినెట్లీ మీరు చెప్పినట్లు ఇప్పుడు ఇనిషియల్గా అది నష్టం కలిగించిన రేపటి రోజు ఎక్కువ కన్జ్యూమ్షన్ పెరిగి కన్జ్యూమర్స్ అనే వాళ్ళ నెంబర్ బాగా పెరిగి సెటెన్ జానర్స్లో ముఖ్యంగా అగ్రికల్చర్ పరంగా కానీ అండ్ డెఫినెట్లీ ఇప్పుడు 300cc 350cc బిలో బైక్స్ ఇంకా ఎక్కువగా ఉండవచ్చు, లేకపోతే ఇంకా డిఫరెంట్ థింగ్స్ అనేవి చాలా పాజిటివ్గానే ఉన్నాయి. కాబట్టి మేబీ కన్జ్యూమర్ సైడ్ ఎక్కువ ఆలోచించిందేమో ప్రభుత్వం అనేది అయితే క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఇండియాకి మెయిన్ బలమే ఈ కన్జ్యూమ్స్ అనేవాళ్ళు. 141 crore జనాభా ఉంది అంటే ఎంతవరకు వాళ్ళని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకున్నట్లయితే ఇండియన్ గూడ్స్ వైజ్ అయి ఉండొచ్చు, బిజినెస్ అనేది బాగా జనరేట్ అవ్వడం చాలా ఎక్కువ స్కోప్ ఉన్న టైం ఇది. సో మేబీ ఆ రకంగానే నడిపిస్తున్నట్టు అనిపించింది. సో వేచి చూడాలి. మీరేమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.